తండ్రిగా విఫలమైన ఏలీ జీవితం నుండి మనము నేర్చుకోవలసిన రెండవ విషయం, ఆధ్యాత్మిక పునాదులను పెంపొందించాలి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనంలో బైబిల్ ఇలా చెబుతుంది, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇచ్చట మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు రక్షణ అనేవి వారసత్వముగా వచ్చేవి కాదు. మన పిల్లలకు మనము వచ్చిన కుటుంబ పరిస్థితిని బట్టి వారికి పదవులను, హోదాలను ఇవ్వగలమేమో కానీ దేవునితో ఉండే వ్యక్తిగత సంబంధాన్ని కానీ రక్షణను కానీ ఇవ్వలేము. దేవుని గురించిన సమాచారము వేరు, దేవునితో ఆత్మీయ సంబంధము కలిగి ఉండటం వేరు. దేవుని వాక్యాన్ని మన గృహాలకు నిజమైన పునాదిగా మార్చుకొని ఆయనతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవాలి. దేవుని మందిరానికి దగ్గరగా ఉన్నంత మాత్రాన భక్తి ఉన్నట్లు కాదు. కేవలం మందిరంలో పెరిగినంత మాత్రాన ఆ బిడ్డ హృదయంలోనికి దేవుడు రాడు. ఉదాహరణకు, ఒక యవ్వనస్తుడు కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో పెరుగుతాడు. ప్రతి ఆదివారం మొదటి వరుసలో కూర్చుంటాడు, అన్ని ఆరాధనా గీతాలు పాడతాడు, వాక్యాన్ని పఠిస్తాడు. కానీ అతడు పై చదువులకో ఉద్యోగానికో వెళ్ళినప్పుడు తనకున్నటువంటి విశ్వాసాన్ని పూర్తిగా వదిలేస్తాడు. ఎందుకంటే అతడు కేవలం తన తల్లిదండ్రులు అలవరిచిన ఆచారాలతోనే సంబంధం కలిగి ఉన్నాడు, కానీ యేసుతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండలేదు. కానీ షద్రాక్, మేషక్, అబేద్నెగోలను చూడండి, వారు పరాయి దేశానికి చెరపట్టబడినప్పటికీ వారి విశ్వాసమును, భక్తిని కోల్పోలేదు. ఎందుకంటే వారు హృదయములో దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. అందుకే సామెతల్లో 22వ అధ్యాయము 6వ వచనములో బైబిల్ ఇలా చెబుతుంది, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో ప్రభు ఇట్లా మాట్లాడుతున్నారు, నా ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. కేవలం మతపరమైన అలవాట్లను మాత్రమే కాకుండా దేవుని పట్ల నిజమైన సజీవమైన విశ్వాసాన్ని మన పిల్లలకు అందించటం ద్వారా వారి యొక్క పునాది స్థిరముగా ఉంటుంది. అప్పుడే వారి యొక్క జీవితాలు స్థిరపడి దేవుని కొరకు జీవించటానికి ఎంతగానో ఆ వాక్యము దోహదపడుతుంది.